అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా స్తంభంపల్లి గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఈ మధ్య చూసినట్లయితే ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు తగ్గిపోతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే ప్రతి ఒక్కరైతే చెద్దరు కప్పుకొని పడుకుంటున్న పరిస్థితులు అయితే మనమైతే చూస్తున్నాం. మనతో పాటు అయితే కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. ఇక్కడైతే వీరైతే చలి కాపుకుంటున్నారు. ఉదయం లేవగానే మంచు కావచ్చు, అంతేకాకుండా ఇంకా తగ్గట్లేదు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితులు అయితే మనమైతే చూస్తున్నాం. మనతో పాటు అయితే కొంతమంది స్థానికులు ఉన్నారు. చలి తీవ్రత ఎలా ఉందో ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. బాబు, ఎట్లా ఉంది చలి ఇక్కడ? చలి బాగానే ఉంది. ఓకే, చలి బాగానే ఉంది. వాతావరణం ఇంకా 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 రోజు రోజు పెంచుతూనే ఉందని తక్కువ ఉండలేదు. ఓకే, అంటే ఎట్లా అనిపిస్తుంది? ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రతి ఒక్కరైతే భయపడుతున్నారు. ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇబ్బంది అవుతుంది. 8 గంటల దాకా చలి విడుస్తలేదు. ఓకే, 8-9 దాకా చలి విడుస్తలేదు. రాత్రి 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 ఎట్లా ఉంటుందండి? రాత్రి 7 బాగానే ఉంటుంది. 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 5-6 నుంచే స్టార్ట్ అవుతుంది చలి. ఓకే, అంటే ఒకవైపు సూర్యుడు వచ్చినప్పటికి సైతం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు ప్రతి ఒక్కరైతే. వాస్తవమే అది. ఓకే, 7-8 గంటల దాకా భయమే ఉన్నది చలి. అంటే ఎట్లా ఇప్పుడు ఏం చెప్తారంటే వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కొంత బయటకు రావద్దని చెప్పేసి అయితే ఇప్పటికే వైద్యులు అయితే చెప్తున్నారు కదా, ఇంకా ఏం చెప్తారు? చాలా ఇబ్బంది ఉన్నది. డాక్టర్స్ చెప్పిన ప్రకారం కానీ ఇప్పుడు ఈ వాతావరణ ప్రభావం చూస్తే వెళ్ళకపోవడమే కరెక్ట్ అని చెప్పి ఒకటి నా ఆలోచన. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము. ఇప్పుడైతే చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉందని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనమైతే చూడొచ్చు. ఒకవైపు అయితే పొలాల్లో నుంచి అయితే పొగలు వెళ్తున్న పరిస్థితి సైతం మనమైతే అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే చాలా వరకు అయితే ఉష్ణోగ్రతలు అయితే చాలా వరకు అయితే తగ్గిపోయాయి. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే మరి ఒక్కరైతే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. బాబు, ఎట్లా ఉంది చలి? అరే బాగున్నదే. రాత్రి ఎంత లోపల వండుకున్నా చెద్దరు కప్పుకున్నా చల్లగా చలి పెడుతుంది. ఇక పెద్దలకి ఇట్లా అంటే పిల్లలకు సుతం చాలా తగిలివి ఉన్నది. బార్కు రాని పరిస్థితి ఉన్నది. ఆరు మేము పొలాల కాడికి మేము వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి పొలాల కాడికి అత్తుడు సుతం మాకు కష్టం. ఒక కరెంట్ వచ్చి ఇక మంటకాన్నే కూర్చుంటున్నాం. ఇక అంత పరిస్థితి బేకారు ఉన్నది. ఇప్పుడు వాతావరణం బాగా చేంజ్ ఉన్నది. కొద్దిగా బయటకు రాకపోవడమే మంచిగా ఉన్నది. ఏ ప్రభుత్వం సుతం ఏం ఆదుకుంటలేదు కదా. ఇక ప్రభుత్వం ఏం ఆదుకుంటుందో ఏం కథనో రైతులకు బాగా నష్టం జరుగుతుంది. ఇక గిట్లా పోయి గిట్లా చేయిలు గిట్లా గల్మ కట్టాలన్నా కానీ బాగా తక్లీఫ్గా ఉన్నది. ఇంత తగిలితోటి అయినా బాధపడుతున్నాం కానీ సరి అయిన రేట్లు లేవు, ధరలు లేవు. అంత ఇబ్బందిగా ఉన్నది మాకు. ఇక ఏం చేద్దాం? ఇక ఏ బోలకు చూద్దాం చెప్పినా ఏమీ పట్టించుకునే ప్రభుత్వం లేదు. ఇక నడుస్తుంది ప్రభుత్వం. ఓకే, అంటే ఇప్పుడైతే చలికి సంబంధించి అయితే తీవ్రత అయితే ఎక్కువగా ఉంది. వైద్యులు అయితే ఇంట్లో నుంచి అయితే ఎండ వచ్చే వరకు కావచ్చు, అంతేకాకుండా ఉష్ణోగ్రతలు అయితే వేడిగా ఉంచుకోవాలి. ఎందుకంటే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. గుండెపోటు కావచ్చు, ఇతరత్ర వ్యాధులు ఉన్న వారైతే కొంత జాగ్రత్తగా ఉండాలని సైతం డాక్టర్లు అయితే సూచిస్తున్నారు కదా. మీరు ఏం చెప్తారు? ఇంకా ఇక డాక్టర్లు ఏం చెప్తారు అంటే ఇక బయటకు వెళ్ళకుర్రి. ఇప్పుడు నాకు ఆటో అటాక్ వచ్చింది, నాకు ఆపరేషన్ అయింది. అవరు ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే ఇక బార్కు రాకపోతే బతుకులేదు. అందు గురించే ఇప్పుడు ఇగో ఇట్లా వచ్చి ఇక ఈ మంటను వేసుకొని కాగుడు అవుతుంది. ఇక బార్కు రాని పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. బాగా చలి బాగా ఇది అవుతుంది. చిన్నపిల్లలతో తగిలేవు. ఇక ఎవరు పోవాలంటే ఇక డాక్టర్ల దగ్గరికి పోతే డబ్బులు కావాలి. ఇప్పుడు ఆ డబ్బులు పెట్టే పరిస్థితి లేదు మాకు. ఏం చేసుడు ఏం కథ, ఇగో ఇది బాధలు ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం అయితే మనైతే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు? వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది అని అయితే ప్రతి ఒక్కరైతే అనుకుంటారు కదా. అయ్యో, ఇప్పుడు అన్నం తినాలంటే వేడి ఉంటేనే తినుడు, లేకపోతే లేదు. అప్పటిదప్పుడు వండుకోవాలి, బస్సు ఇక టిఫిన్లు పెట్టుకోవాలి. అప్పటిదప్పుడు తింటేనే ఆరోగ్యానికి జర ఇది అవుతుంది. ఇక కొంచెం ఒక గంట ముందు వండుకున్నా కానీ చల్లిగా ఉంటుంది. తినబుద్ధి అయితే లేదు. చల్లగా ఇక కడుపులోకినాక ఇక దావెత్తి వేసుకొస్తుంది. అందు గురించి అప్పటిదప్పుడే బనాంచుకొని తినుడు అవుతుంది. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. మాకైతే చలి తీవ్రత అయితే అధికంగా ఉంది. రోజు అయితే ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలని అయితే కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నారు. వృద్ధులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, అవసరం అయితేనే బయటకు వెళ్ళాలని అయితే చెప్తున్నారు. మరొకరు ఉన్నారు. బాబు, ఏం పేరు నీ పేరు? పరశురం. ఎట్లా ఉంది చలి? చలి బాగుంది. ఓకే, మరి ఇట్లా అయితే మరి ఏమన్నా స్వెటర్లు కానీ రగ్గులు కానీ ఏమన్నా వాడుతున్నారా? వాడుతున్నాం. ఓకే, ఇంకా ఏం చెప్తారు చలి గురించి? ఇక చలి గురించి బాగుంది చలి. ఓకే,
ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే చలి అయితే ఎక్కువగా ఉందని అయితే చెప్తున్నారు. ఒకవైపు అయితే సూర్యుడు వచ్చినప్పటికీ సైతం ఉష్ణోగ్రతలు అయితే తగ్గట్లేదు. చాలా చలి తీవ్రత అయితే ఎక్కువ ఉంది. చలి చంపుతుంది బాబోయ్ అని అయితే ప్రతి ఒక్కరైతే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ స్తంభంపల్లి గ్రామం దగ్గర అయితే ఉన్నాము. వీరైతే చలిమంట వేసుకోవడం జరిగింది. చలిమంట వేసుకొని అయితే చలి ఆపుతున్నారు. ఎండ వచ్చినప్పటికీ సైతం చలి తీవ్రత అయితే అధికంగా ఉందని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా కొంత హృద్రోగ నిపుణులు కావచ్చు, అంతేకాకుండా కొంత వ్యాధిగ్రస్తులు ఉన్నవారైతే కొంత అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలని అయితే ఇటు వైద్యులు సైతం సూచిస్తున్నారు. సాయంత్రం అయితే 4-5 గంటల వరకే చలి అయితే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చెద్దర్లు కావచ్చు, అంతేకాకుండా రగ్గులు లేని బయటకు వెళ్ళలేని పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరైతే మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.